హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు ఏదైనా స్నాక్ తినాలని అడిగినప్పుడు ఇలా చాలా సింపుల్ అండ్ హెల్తీగా చోలే మసాలా రెసిపీ చేసి పెట్టి ఇవ్వండి. చాలా బాగా ఇష్టపడి తింటారన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఒక బౌల్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చోళలు అన్నమాట. నేను ఆల్రెడీ చోళలు ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట. వీటిని మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకొని తీసుకున్నాను. వీటన్నిటిని బాగా ఉడికించుకొని తీసుకున్న తర్వాత వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి తీసుకున్నాను అనమాట. వీటిని మొత్తానికి కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వీటిని మొత్తాన్ని అయితే యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కోసం మనకు క్రిస్పీనెస్ రావడం కోసం కొద్దిగా శనగపిండి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండిని కూడా వేసేసుకోండి. మొక్కజొన్న పిండి అనేది మనకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. క్రిస్పీనెస్ అనేది కూడా చాలా బాగా వస్తుందన్నమాట. వీటన్నిటిని బాగా చేత్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఈ మసాలాలు మొత్తం కూడా ఈ చోళలకు పట్టేలా బాగా కలుపుకోండి. మనము ఈ మసాలాలు మొత్తం చోలే కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పక్కన తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ చోలే మసాలా మొత్తాన్ని కూడా కొద్దిగా వేసుకుంటూ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇవి చోళలు అనేవి మనకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా మొత్తం కూడా వేయించుకున్న తర్వాత మిగిలిన చోలే మసాలా కూడా కొద్దిగా వేసుకుంటూ మొత్తం కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కూడా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆ పైన ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.